జేడీ లక్ష్మీనారాయణ గారు, మీ స్పందన ఏంటి సార్? నిన్నటి సమావేశం జరిగిన తీరు, తర్వాత భవిష్యత్తులో ఎలా వెళ్ళాలన్న దానిపైన వాళ్ళు రూపొందించిన కార్యాచరణ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సతీష్ గారు, మీకు నాగేశ్వర్ గారికి నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది ఒకటి చట్టం చేయబడింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక చట్టం చేయకముందు అందరి ఒపీనియన్లు తీసుకోవడం అన్నది సర్వసాధారణంగా ఒక ప్రొసీజర్. అవును. ఈవెన్ కేంద్రంలో గానీ రాష్ట్రాల్లో గానీ కొత్త చట్టాలు చేసేటప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు. ఉంచి దాంట్లో పబ్లిక్ యొక్క ఒపీనియన్, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని ఫైనల్ గా వాటిలో ఉన్న విషయాలను క్రోడీకరించి ఫైనల్ గా చట్టం అన్నది చేస్తాం. ఇది జనరల్ గా ఉన్న ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది ఆల్రెడీ ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం చేసి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏకీభావం కుదరకపోవడం వల్ల చాలా విషయాలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు దీంట్లో చొరవ తీసుకోవడం. ఎందుకంటే మీరు చూసుకుంటే అంతకుముందు 2014 నుంచి రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా గవర్నమెంట్లు అన్న ఉన్నాయి, వేరువేరు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ 10 సంవత్సరాల్లో జరగాల్సిన ప్రోగ్రెస్ అంత జరగలేదు అన్నది సర్వసాధారణంగా మనం అనుకుంటున్న విషయం. మొదట్లో రెండు రాష్ట్రాలు 2014 నుంచి 19-18 వరకు, తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా ఒక పర్టికులర్ డెసిషన్ కి రీచ్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలు, ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రాపర్టీస్, తర్వాత కంపెనీస్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు, వీటిని ఎలా డివైడ్ చేయాలి అన్న దాని మీద షీలా భిడే కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే, రెండు రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడం అన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ ఏకాభిప్రాయాన్ని ఎలా కుదర్చాలి అన్న దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్న కలవడం అన్నది చాలా మంచి అడుగు ఈ ప్రయాణంలో. ఆ తర్వాత మూడంచెల విధానంలో వాళ్ళు ఏవైతే నిర్ణయించుకున్నారో, అంటే సివిల్ సర్వెంట్స్, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, తర్వాత మంత్రులు, తర్వాత ఈ రెండు కాకుండా ఫైనల్ గా ముఖ్యమంత్రులు కూడా కలుస్తారన్నది ఈ రోజు పేపర్లో వచ్చిన అంశం. సో ఇందులో మీరు ప్రధానంగా చూసుకుంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రాపర్టీస్, వీటి గురించి, ఎందుకంటే నీళ్ల గురించి ఆల్రెడీ కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది, గోదావరి వాటర్ బోర్డు అయింది, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. కాబట్టి వాటర్ డిస్ట్రిబ్యూషన్, నదులలో నీళ్ల డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూర్చొని జరిగే అంశం కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కృష్ణా వాటర్ బోర్డు, తర్వాత ఎలా డివైడ్ చేసుకోవాలి, తర్వాత రెండు ఇరుపక్షాలు వాళ్ళ క్లెయిమ్స్ పెడుతున్నారు. కాబట్టి అది వైడర్ డిస్కషన్, అది నేషనల్ లెవెల్లో జరుగుతుంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే, నియామకాలు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉన్న నిధులు. సో నిధులు చూసుకుంటే ముఖ్యంగా ఏపీలో ఉన్న, తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వచ్చేసి అసెట్స్, వీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సెక్షన్ 53లో దీని గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సెక్షన్ 53 ఏమవుతుందంటే, మిగతా క్షేత్రస్థాయిలో ఉన్న ఆఫీసులు గాని, క్షేత్రస్థాయిలో ఉన్న కంపెనీలు గాని, ఈ సంస్థలకు సంబంధించినవి ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు అవి చెందుతాయి అన్నది ఆల్రెడీ చెప్పారు. ముఖ్యాలయాల్లో అంటే హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే ఉందో దాన్ని జనాభా ప్రాతిపదిక మీద మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నది సెక్షన్ 53లో ఉన్న సారాంశం. కానీ ఇప్పుడు మెయిన్ గా ఉన్న ఇష్యూ ఏంటంటే, హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అన్నది ఒక ప్రధానమైన విషయం. ఈ రెండు రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతుంది. కొన్ని విషయాలను ఈవెన్ హైకోర్టు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ విధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఉంది. సో ఇంతకు ముందు అంతా కలిసి ఉండేది, కాబట్టి ఈ ప్రాపర్టీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి. తర్వాత షీలా భిడే కమిటీలో ఇచ్చిన అబ్జెక్షన్స్ ఏంటి. సో వీటిని ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ లో గనక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఏ విషయాలలో అయితే రెండు రాష్ట్రాలకు ఎటువంటి అబ్జెక్షన్లు లేవు అన్నది మీరు చూసుకుంటే, నిన్న అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 56 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల రెండు రాష్ట్రాలకు ఏ విధమైన అబ్జెక్షన్ లేదు. కాబట్టి మొదటి మెట్టుగా ఈ 56 పబ్లిక్ అండర్టేకింగ్స్ గానీ, ఇన్స్టిట్యూషన్స్ గానీ, వీటిలలో ఏకాభిప్రాయం కుదిరిన దాన్ని వెంటనే వీళ్ళు పరిష్కరించగలిగితే ఒక మెట్టు ముందుకు వెళ్ళామన్న భావనలో రెండు రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా ఎవరు ఈల్డ్ అవుతారన్న దాని గురించి కూడా చర్చ. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఇంతకుముందు ఒకే పార్టీలో ఉండేవారు.
కాబట్టి వారిద్దరు కూడా సన్నిహితులు. కాబట్టి వీరు చెబితే వారు వింటారు, వారు చెబితే వీరు వింటారని ముఖ్యంగా మీడియా ఛానల్స్ లో కూడా రకరకాల చర్చలు జరుగుతాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు మేము రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము సాక్రిఫైస్ చేయలేదన్న ధోరణి వారు ప్రదర్శించడం కూడా చాలా ముఖ్యం. అందుకనే ప్రొఫెసర్ గారు అన్నట్టు ఇందాక తెలంగాణ సీఎం గారు నా గొడవ అనే పుస్తకాన్ని నా గొడవ పుస్తకం ప్రజెంట్ చేయడం కూడా దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి అన్నది, అంటే నా గొడవ అర్థం చేసుకోండి అన్నదా, లేకుంటే ఇక్కడున్న విషయాలన్నీ కూడా ఆకళింపు చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ఒక ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చినట్టు అన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది విపరీతం. కాబట్టి నా సూచన ఏంటంటే ఈ విధంగా 3 అంచెల కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా పాజిటివ్ స్టెప్. తర్వాత ముఖ్యమంత్రులు కూడా తరచుగా కలుస్తుంటారన్నది కూడా చెప్పడం. ఆ తర్వాత సివిల్ సర్వెంట్స్ అంటే ఉద్యోగులు, ఆ తర్వాత వచ్చేసి మంత్రులు, వీరి మధ్యలో ఉన్న కమిటీ, ఫైనల్ గా సీఎంస్ కమిటీ, ఈ విధంగా చేయడం అన్నది ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ స్టెప్. కాబట్టి త్వరగా ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన విషయాలను త్వరగా పరిష్కరించుకుంటే ఈ కమిటీలు ఒక అడుగు ముందుకు వేసాయన్న ఒక భావన కూడా కలుగుతుంది. దాంతో మిగతావి సాల్వ్ చేయడం చాలా సులభం అవుతుంది. ఉద్యోగస్తులు కొంతమంది తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు సుమారుగా 144 మంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు. కాబట్టి వారిని మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది వాళ్ళ ఎన్జిఓ సంఘం గానీ మిగతా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్. కాబట్టి వీటిని తర్వాత 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, 7 మండలాలు ఏవైతే అప్పుడు పోలవరం సంబంధించి మన భద్రాచలం ప్రాంతంలో ఉన్న వాటిలను, ఖమ్మం జిల్లాలో ఉన్న వాటిని ఏ విధంగా అక్కడ చేశారో అందులోని 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది ప్రతిపాదన కూడా ఉంచడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు, డిబేట్ ముగించే ముందు అంటే త్వరితగతిన సార్ట్అవుట్ చేసుకునే సమస్యలు కొన్ని కనిపిస్తున్నాయి. మీ అంచనాలు ఏమేమి ఉన్నాయి? నిజంగా సమస్యలు స్పీడ్గా పరిష్కారం కావాలంటే ఇనిషియేటివ్స్ ఎలా ఉండాలి? స్టార్ట్ అవ్వాలంటే ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగా కొన్ని అసెట్స్, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ వీటిలో ఏకాభిప్రాయం ఉందో వాటితో మొదలు పెడితే ఎప్పుడైనా కూడా చర్చలు సఫలీకృతంగా జరగడానికి ఒక పాజిటివ్ నోట్ తో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ పాజిటివ్ నోటు, ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఆ వే ఫార్వర్డ్ ఇవన్నీ కూడా మనం సెటప్ అవ్వాలంటే ఒక పాజిటివ్ గా ఎస్ వీళ్ళు కలిశారు, 2 వారాల్లో ఈ విషయాలు పరిష్కరించారు అనగానే ఏమవుతుందంటే మిగతా విషయాలు ఏవైతే పోను కొద్దిగా విషయాలు కఠినతరం అవుతుంటాయి. వాటిని సులభతరం చేయడానికి ముందుగా జరిగే ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏకాభిప్రాయం ఏమవుతుందో అది రాబోయే చర్చలకు ఇదొక సుముఖం, ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వారాల్లో జరగబోయే దాంట్లో ముఖ్యంగా షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 ప్రాపర్టీస్, తర్వాత ఆస్తుల విభజన అన్నది ప్రయారిటీగా వీరు తీసుకొని వెళితే అది సులభతరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ 5 గ్రామ పంచాయతీలు కావచ్చు, తర్వాత నదీ జలాలు కావచ్చు, వీటి గురించి ఉన్న అంశాలు ఇది వైడర్ డిస్కషన్ అవ్వాలి. తర్వాత వచ్చేసి అనేక అభిప్రాయాలు చేయాలి. తర్వాత ఏంటంటే కొన్ని ఇంతకుముందు అన్నట్టు మీరు కొన్ని విషయాలు అసలు యాక్చువల్ గా పాసిబులే కాదు, అవి ఎలా వచ్చాయి ముందుకి అన్నది కూడా, అంటే ఈ పోర్టలో బాగా అడగడం, వాటా అడగడం, అడగడం అవన్నీ కూడా ఏదో ఒక, ఎందుకంటే మన దగ్గర ఛానల్స్ భారతదేశంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాత ఛానల్స్ కూడా కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కొంతమందికి యాక్చువల్ గా ఈ చర్చలు సఫలీకృతం కాకూడదు అన్నది కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ కలిపి ఫైనల్ గా ఆ విధమైన చర్చలకు దారి తీయడం అన్నది సబబు కాదు. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు వాళ్ళు ఏ విషయాలు చర్చించబోతున్నారన్నది ఒక చార్టర్ ఆఫ్ ఇది ఒకటి రిలీజ్ చేయగలిగితే వాళ్ళు వాట్ ఈస్ ది అజెండా అన్నది, ఇటువంటి చర్చలన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది, సమాప్తం పలకవచ్చు. లేకుంటే ఏంటంటే ఇక ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, దానికి అంతం ఉండదు. ఆ విధంగా 2 ప్రభుత్వాలు ఒక అజెండా ఐటమ్స్ ఇవి మేము ముందుకు పెడుతున్నాం అన్నది కనుక ముందుకు రాగలిగితే ఈ చర్చలు కూడా ఇక్కడ సమాప్తం పలకవచ్చు అని నా అభిప్రాయం.